మీడియా సోదరులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల నుంచి కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళా ఏ రకంగా బాగు చేయాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం వెళ్తూ ఉంటే, గతంలో పరిపాలించినటువంటి ఆ పెద్ద మనిషితో పాటు ఉన్నటువంటి మంది మావాదులంతా కూడా ఏదో ఒక రకంగా మళ్ళా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలి. ఇప్పుడు మనం పురాణాల్లో చూసినట్టుగా మంచి జరుగుతూ ఉంటే దాన్ని చెడగొడటానికి వచ్చినటువంటి సందర్భాలు చూస్తాం. ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి దాన్ని పాడు చేయటం. ఈ చందాన గతంలో నువ్వు ఏమైతే చేసావో అవి నచ్చక ప్రజలందరూ కూడా నిన్ను చేత్కరించుకుంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేద్దాం, మరి ముఖ్యంగా యువతకి మంచి భవిష్యత్తు అందిద్దామనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ సరిచేసుకుంటూ అడుగులేస్తున్న తరుణంలో ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అవేదో మీ మీద కక్ష సాధింపు కాదు. వాళ్ళకిలాగా గతంలో చూసాం, కేవలం కక్ష సాధింపు తప్పితే ఇంకొకటి చేద్దాము, రాష్ట్రానికి మంచి చేద్దాము ఆలోచన చేయనటువంటి వ్యక్తి పరిపాలనకి ఇప్పుడు మేము మంచి చేద్దాం అనుకుని వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ తప్పులు ఎప్పుడు ఆగవు కదా. జరిగినటువంటి పరిణామాలు బయటకు వస్తూ ఉంటే వాటిని మేమేదో కావాలని చెప్పి చేస్తున్నామని చెప్పేసి నోరు బారేసుకుంటా మన గుంటూరులో చూస్తే గుంటూరు జిల్లాకి అధ్యక్షుడికి ఇచ్చారు పాపం రాంబాబు గారికి. సత్యనపల్లి నువ్వు పనికి రావాలని చెప్పి సత్యనపల్లి తీసుకొచ్చి గుంటూరు జిల్లా అధ్యక్షుని చేశారు. ఎందుకంటే నిజంగా తెలియనాడికైతే చెప్పొచ్చు, మనం తెలిసి మాట్లాడాలనుకున్న వాళ్ళకి ఏం చేయలేం కదా. దానితోడు పాపం గుండెల మీదనో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ కూడా పెట్టుకుంటున్నాడు ఈ మధ్యన. ఏదో పాపం ఒక ఋషి చెప్పినట్టుగా ఏదో దీర్ఘాలు తీస్తూ కానీ తెలుసుకోవాల్సింది ఏంటి రాంబాబు గారు, మీరు మేము ఏది కూడా ఇవాళ మీ మీద కోపంతోనో మీ మీద వ్యక్తిగతంగానో మీకులాగా మేము చేయట్లా. మేము ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నాం. మీరు బుధం చదవకుండా మేమేం చేస్తాం? ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాలు కానీ మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని కూడా వస్తున్నాయి, ఒక్కోదానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అవి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు మేమేదో చేస్తున్నామనే ఫీలింగ్లో మీరుంటే అది మీ దౌర్భాగ్యం. మీరేదో పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయాలి, మనోహర్ గారిని క్రిటిసైజ్ చేయాలనుకుంటే ఏదో చెప్తారు కదా, ఆకాశం మీద మూస్తే ఆడబడితో అదే సంధాన అన్నీ మీకే తిరిగి వస్తాయి, ఎక్కడికి పోవు. ఇవాళ కాకినాడ పోర్టుని మీరు లాగేసుకున్నదే అబద్ధమా? అదే మేమేం చెప్పలేదు కదా. మీకులాగా మేమే వాళ్ళ మీద తీసుకొచ్చి కేసులు పెట్టించే టైపు కాదు కదా, మాకు అవసరం లేదు కదా. అసలు మీ మీద కేసులు పెట్టిస్తూ టైం వేస్ట్ చేసుకునే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలని అన్నీ కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్లు వస్తున్నప్పుడు ప్రభుత్వం కానీ చట్టం కానీ తన పని తను చేయక తప్పదు. మీరు చెప్పారు కదా ముందు, మీరు ఆ పోర్టుని ఏ రకంగా లాగేసుకున్నారు, ఎవరికి అప్పచెప్పారు, అది వాస్తవం కాదా? ఎక్కడి నుంచి వచ్చింది అరబిందోకి పోర్టుల భాగస్వామి? ఏ రకంగా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? మీరు గుండెల మీద పెట్టుకున్నటువంటి మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా 1100 కోట్ల చిల్లర ఉన్నటువంటి పోర్టు భాగస్వామ్యం 12 కోట్లకి రాపించుకున్నారని ఇచ్చిన కంప్లైంట్లో ఉన్నదే కదా. అది అవునా కదా అనేది రేపు చట్టం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మీరు కూడా మీకు పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కదా ఢిల్లీ నుంచి, మీరు ఇంతకుముందు గవర్నమెంట్ సొమ్ము ఇచ్చినటువంటి లాయర్లు అందరూ మళ్ళీ తీసుకొస్తారు కదా, వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ పాపం ప్రభుత్వం కూడా ఎందుకో మరి మీనమేషాలు లెక్కేసి, నేను ఇవాళ చూశాను ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లో కంప్లైంట్లో క్లియర్గా నన్ను సుబ్బారెడ్డి గారు అబ్బాయి విక్రాంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తీసుకెళ్లాడు. ఆయనకి ఏదో చెప్పే ప్రయత్నం చేయకపోతే ఏమి చెప్పకుండా వినకుండా విక్రాంత్ రెడ్డి ఏది చెప్తే నువ్వు అది చెయ్యి, అంతకుమించి మాట్లాడొద్దు అని బెదిరించాడు అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముద్దాయి కదా దీంట్లో. మరి ఎందుకు వచ్చిందో మా అధికారులకు కూడా అర్థం కావట్లా. అంటే అదే మొన్న మా పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేసింది, అధికారులందరూ వారసత్వంతో ఉన్నారు, ఆ వారసత్వ వాసనలు తగ్గించుకోండి అని ఆ రోజున చెప్తే దాని మీద అనిత గారికి ముడిపెట్టి ఏదేదో చేశారు. తర్వాత వాస్తవం ఏమైంది ప్రజల్లోకి వచ్చింది, వాస్తవాన్ని గ్రహించారు, బూమ్రాంగ్ అయింది, వాళ్ళందరూ కూడా నోరు మూసుకున్నారు. ఇవాళ ఇదే అధికారులు అడుగుతున్నారు, కేసు రిజిస్టర్ చేసినటువంటి సిఐడి వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రైమ్ ఎక్యూజ్డ్ లిస్టులో ఎందుకు చేర్చలేదు? ఆయన కూడా ముద్దాయి కదా క్లియర్గా, దాంట్లో ఆయనే కదా బెదిరించింది ఇంటికి వచ్చిన అతన్ని. వీళ్ళు విక్రాంత్ రెడ్డి చెప్పింది కూడా అదే కదా, విక్రాంత్ రెడ్డి పలానా ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది, కాకపోతే బినామీకి ఇట్లా చేపిస్తామని క్లియర్గా చెప్పారని కూడా చెప్పాడు కదా. అలాంటప్పుడు ఆయన ఎందుకు చేర్చలేదు? మళ్ళా ఆయన ముద్దాయి లిస్టులో చేర్చాలని చెప్పేసి జనసేన పార్టీగా నేను అడుగుతున్నాను. ఇవాళ ఉన్నటువంటి సెజ కొట్టేశారు, పోర్టు కొట్టేశారు. ఇవాళ ఆ పోర్టు నుంచి అక్రమ మార్గాన బియ్యం కానీ అక్రమ దందాలన్నీ కూడా నడుస్తున్నాయి అంటే
దానికి రాంబాబు గారు ఏం చెప్తాడు, మీ ఆధీనంలోనే ఉంది కదా. మీరు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మీరు ఆవేశపడద్దు రాంబాబు గారు, అన్నీ కూడా టైం బీయింగ్ వస్తాయి. మేమంటుంది అదే, జరిగినటువంటి నేరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం వస్తే బయటికి 6 నెలల్లో నేను అయిపోదు కదా. మీకులాగా ఎక్కిన మరుక్షణమే సభా వేదికను పగలగొట్టేటటువంటి నీచమైన సంస్కృతిలో మేము లేము. కూటమి ఉంటాయి. కూటమి అంటే ఒక ప్రజాస్వామ్యానికి విలువలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కూటమి నాయకులకు తెలిసింది ప్రజాస్వామ్యంలో ఏ రకంగా మనుగడ సాగించాలి, ఏ రకంగా పరిపాలన చేయాలో తెలిసినటువంటి నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. నీకులాగా రాగానే పగలగొట్టేశాం, రాగానే వాడిని తీసుకొచ్చి లోపలేసేయటం, రాగానే వాళ్ళని తీసుకెళ్ళి, ఎందుకంటే మీ నాయకుడిని మీ యొక్క పార్టీ ఎంపీని తీసుకెళ్ళి కొట్టారు కదా, ఆ పని మేము చెయ్యం. మేము దోసుకోవటం కోసమే వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ అనేది వాళ్ళ ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజున మేమేదో మానవతా సేవతో దృక్పథంతో మేము 104, 108 నడిపేస్తామని అరవిందో వచ్చేస్తున్నది పెద్ద ఎత్తున. దానికి పాతాటికి రంగులేసి విజయవాడలో రోడ్డమ్మడ బారిని పెట్టి వెహికల్స్ జెండా ఊపాడు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళు ఏమైంది, తప్పుకోవడానికి కారణం ఏంటి? ఆ రోజున రూపాయి దాన్ని 4 రూపాయలు మీ కాంట్రాక్ట్ ఇచ్చారు, వస్తుంది కదా అది. అవన్నీ తీస్తాం, ఖచ్చితంగా వస్తాయి, అవన్నీ వస్తాయి. అరవిందో అనేది కూడా ఏ రకంగా ఏర్పడిందో, ఏ రకంగా అది మునగబోతుందో అన్నీ వస్తాయి. అందుకని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నా, మేము పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకెళ్తున్నాం. మీరు చీటికి మాటికి మీ పేపర్ ఉంది, మాకు వీడియో ఉంది, మాకు ఇంకా మేము పోయినసారి డిజిటల్ కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేసుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ మధ్య రాంబాబు గారు కూడా ఒకటి పెట్టారంట ఛానల్, యూట్యూబ్ ఛానల్ లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ప్రచారం చేసుకుంటాం ఇంకా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మళ్ళీ చెప్తున్నారు రాంబాబు గారు, చట్టం తన పని తాను చేసుకోక తప్పదు. మేము మీకులాగా నోరు పారేసుకోవట్లా, నోరు పారేసుకోవడం కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా ఉంటున్నాం. మీరు ప్రజాస్వామ్యాన్ని కాదనుకుని మీరు కనుక నోరు పారేసుకుంటే మా పని మేము చేయక తప్పదు, చేస్తాం. మళ్ళా చెప్తున్నాం, జనసేన పార్టీ లక్ష్యం ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామని. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలకు సేవ చేయడానికే తప్పితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాచుకోవడానికి కాదు అని చెప్తామని ఒక ఆలోచనతోనే జనసేన పార్టీ రాష్ట్రంలో ఏర్పడింది. ఆ రకంగానే మేము ముందుకెళ్తున్నాం. మళ్ళా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి శాఖతో సంబంధం లేదు, ప్రజాస్వామ్యతంగా ఆయనకున్నటువంటి శాఖలను చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఒక పొలిటీషియన్గా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఆయనకున్నటువంటి అధికారంతోనే మేము అన్నీ కూడా పర్యవేక్షిస్తాం. అది ప్రజల కోసం, నీకులాగా దోసుకోవడానికి కాదు. నీకులాగేదో వాకింగ్ చేసాం, మేము అన్ని చూసాము, వచ్చిన తర్వాత దాచుకున్నామనే పద్ధతి కాదు మాది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ప్రజలు మెచ్చారు, అధికారంలోకి వచ్చాము, భాగస్వామ్యం అయ్యాము. మా యొక్క బాధ్యత ఏంటో ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ముందుకెళ్తున్నాను తప్పితే నీకులాగా దోసుకోవడానికి కాదు. మరొకసారి తెలుసుకోండి, అది మా కూటమిలో వాళ్ళు తప్పు చేసినా కానీ, రాంబాబు గారు చెప్తున్నా, కూటమిలో వాళ్ళు తప్పు చేసినా కానీ ఇదే రకంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట అంతే ఉంటుంది. మిమ్మల్నేదే కాదు, మిమ్మల్ని ఎట్లా చూసామో ఇక్కడ కూడా చూస్తాం. అల్టిమేట్గా మాకు ప్రజలే అంతిమ లక్ష్యం. ప్రజల కోసం మేము మావాడు మీవాడని చూడం. మీకులాగా మాకు అందరూ సమానమైన గుర్తుపెట్టుకొని అదే దారిలో వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అటు అడ్డు కట్టేస్తారు. అందుకని దయచేసి మీరు కూడా ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నారు. ప్రతిపక్షం అంటే బాధ్యతాయుతంగా మెలిగి రాష్ట్రంలో ఏమి జరుగుతున్నాయో వాటిని ఉన్నటువంటి అధికార పక్షానికి చెప్పే ప్రయత్నం చేసేదే ప్రతిపక్షం. ఇసుక దందా కానీ లేదు లిక్కర్ దందాలు కానీ అవసరమైతే జనసేన సైనికులే రోడ్డు మీదకి వచ్చి వాటినన్నింటినీ కూడా ఆపే ప్రయత్నం చేస్తాము. మీరందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించండి అని చెప్పేసి మరొకసారి ప్రజలందరినీ కోరుకుంటూ, మరొకసారి ఈ అకాల వర్షాలకు దెబ్బతిన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఎవరు కూడా చింతిద్దని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, జై జనసేన, జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.